మేడం, నవంబర్ మాసం వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది? నవంబర్ మాసం వృశ్చిక రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది. వీళ్ళ అదృష్టవంతులనే చెప్పాలి. ఎందుకంటే జూపిటర్ చూపు ఉంది. ఎగ్జాల్టెడ్ జూపిటర్ అంటే ఉచ్చ స్థితిలో ఉన్న జూపిటర్ చూస్తున్నప్పుడు ఈ రాశి వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది. అన్నిట్లోనూ వాళ్ళకి కావాల్సింది ఏంటి, అన్ని రంగాల్లోనూ బాగుంటుంది. అంటే కెరియర్ పార్ట్, అటు ఏంటంటే హెల్త్ రీత్యా, అటు కుటుంబ రీత్యా, అండ్ ఆల్సో ఏంటంటే ఫైనాన్షియల్ వెల్త్ రీత్యా, సంపద, మనం చేసే పని, సో అన్నీ బాగుంటాయి అన్నమాట. వృశ్చిక రాశి విద్యార్థులకి ఎలా ఉంటుందంటారు? వారు ఏ రంగంలో ఉంటే అభివృద్ధిలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది? అంటే ఒక రంగం అని చెప్పడానికి ఉండదు. బికాస్ ఈ నెల వరకు చెప్పాలి అంటే మనం మాట్లాడుకునేది ఈ నెల వరకే, జాతకం పరిశీలించుకోవాల్సిందే. సో తప్పక ఏంటంటే విద్యార్థులకి మాత్రం తప్పక విదేశాలు వెళ్ళే ఛాన్సెస్ వస్తాయి. వాళ్ళు అనుకున్న రీతిగా, వాళ్ళు అనుకున్న సబ్జెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. అంటే ఏంటి, మనకి ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తారు, ఎస్పెషల్లీ గవర్నమెంట్ రంగంలోకి ఎంటర్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఈ నెల మంచి సూచనలు కనిపిస్తున్నాయి. అండ్ ఆల్సో గవర్నమెంట్లో ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగమే నేను చేస్తాను అనుకున్న వాళ్ళందరికీ కూడా తప్పక ఏంటంటే మంచి పాజిటివ్ రిజల్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. వాళ్ళు అనుకున్నది సాధించే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. తప్పక శ్రమ పడాలి, శ్రమకి తగిన ఫలితం అనేది వీళ్ళకి తప్పక దొరుకుతుంది అన్నమాట. మరి వృశ్చిక రాశి వారు రుద్రాక్ష ధారణ చేయాలి అనుకుంటే ఏ రుద్రాక్షను సజెస్ట్ చేస్తారు? ఆ త్రిముఖి ఎక్కువ మనం చెప్పేది. అంటే మార్స్ అంటే కూడానే ఉన్నారు, ఆయన కూడా ఈ రాశిలోనే ఉన్నారు. సో తప్పక ఏంటంటే వీళ్ళకి అటు ప్రాపర్టీస్ కొనే ఛాన్సెస్ వస్తాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా మంచి సూచనలు అనేవి మనకి కనిపిస్తున్నాయి అనమాట. అంటే మనకి కమిషన్ బిజినెస్ కూడా చేస్తూ ఉంటారు. అంటే అటు ఫ్లాట్ కొనుక్కోవడం, ఫ్లాట్ లో రెంట్కి ఇవ్వడం, ఇలాంటివన్నీ ఉంటాయి కదా. సో వాళ్ళందరికీ కూడా ఎనీ ల్యాండెడ్ ప్రాపర్టీ కొనుక్కునే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే ఇన్వెస్ట్మెంట్ రంగంలో ఉన్న వాళ్ళకి, ఇన్వెస్టర్స్ కి, వీళ్ళందరికీ కూడా మంచి సూచనలు కనిపిస్తున్నాయి. సో ఏదైనప్పటికీ అది జాతక రీత్యా మనం చెప్పడం అనేది ఈజీ అవుతుంది అనమాట. ఇది జనరల్ గా అడిగావు కనుక నేను జనరల్ గా చెప్పాను. అలాగే వీళ్ళు రెమెడియల్ మెషర్స్ చేయాలి అంటే కనుక తప్పక గురువు కాళ్ళు పట్టుకోవడం చాలా చాలా మంచిది. అలాగే ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామికి నిత్యం పూజ చేయడం అనేది మంచిది. లేని పక్షాన్ని మంగళవారం తప్పక పాలాభిషేకం గుడికి వెళ్ళి చేయించుకోవడం మంచిది. యాక్చువల్గా అక్కడ తమిళనాడులో కూడా ఇప్పుడు జరుగుతుంది అనమాట షష్ఠి విరదాలు ఉంటారనమాట. విరదం అంటే వాళ్ళు తినకుండా ఉండడం, అంటే ఉపాసన చేయడం అనేది ఉంటుంది. సో కంద షష్ఠి కూడా చేస్తూ ఉంటారు. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో తప్పక ఏంటంటే మార్స్కి మనం ఎప్పుడు సుబ్రహ్మణ్య స్వామి ఎక్కువ చెప్పుకుంటాం కనుక తప్పక వాళ్ళు వెళ్ళి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి కొలవడం కానీ, లేకపోతే పాలాభిషేకం చేయించుకోవడం కానీ చాలా చాలా మంచిది.